వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైజ్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా రుచిగా ఎగ్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం. వైట్ రైస్లోకి కానీ కలర్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చెప్పాలంటే వైట్ రైస్లోకి ఇంకా సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 నుంచి 12 వరకు వెల్లుల్లి తీసుకొని, వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మెంతులు గింజలు తీసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కలుపుకోవాలి. ఇందులో చిల్లీ కూడా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత పచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది వేగుతున్నప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. మీకు టేస్ట్ కావాలంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, అవసరం లేదు. వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి సన్నగా కట్ చేసి పెట్టుకుని 1 కప్పు టమోటా వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజు టమోటాస్ తీసుకున్నా, 1 కప్పు వచ్చాయి. దీన్ని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గ పెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి. ఇవ్వండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవ్వండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మనం చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం పొడి కొంచెం చూసి వేసుకోవాలి, మంటను చూసి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడే కొంచెం టేస్ట్ కోసం చింతపండు వాటర్ తీసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర చింతపండు లేకపోతే లెమన్ అయినా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గపెట్టి తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉడకపెట్టుకున్న గుడ్లని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపలికి అనేది మసాలా బాగా పీల్చుకుంటుంది. ఇలా బాగా ఉడికిపోతున్నప్పుడు ఘాట్లు పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర పైన రాలుకోండి. కొత్తిమీర అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలిపెట్టుకోండి. ఇలా బాగా పులుసు అనేది చిక్కబడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఇలాగ ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.